కలిసింది అని చాలా క్లియర్గా దానిలో మెన్షన్ చేస్తే దాని గురించి అని చెప్పి మాట్లాడరా అంటే దాని గురించి మాట్లాడకుండా ఎన్డీడీబీ రిపోర్ట్లో డిస్క్లైమర్ గురించి మాట్లాడతారు. ఆ తెలివితేటలు బుర్రలోంచి మోకాల్లోకి వచ్చేసాయని సంగతి అర్థమవుతుంది. నిన్న ముఖ్యమంత్రి గారిని ఎవరు ఆపలేదే. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆనాడు సోనియా గాంధీ గారు వెళ్ళినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టిండారు. మన రాష్ట్రపతిగా పనిచేసిన అబ్దుల్ కలాం గారు కూడా ఆ రోజున డిక్లరేషన్ ఆయనే నేను సైన్ చేస్తానని చెప్పి సైన్ చేసి వెళ్ళారు. మీకు సైన్ చేసి వెళ్ళడానికి మీకున్న ఇబ్బంది ఏంటి? రోజులు దాటిపోయి 103 రోజులు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తావో సస్తావో ఎవరికి తెలుసు. కానీ మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో 3-4 వేల ఉద్యోగుల్ని ఇవాళ వచ్చి కాంట్రాక్ట్ లేకుండా తొలగించే పరిస్థితి వచ్చింది. ఎవరైతే తప్పు చేశారో వారిని కలియుగ దైవంగా మీరు శిక్షించాలని, అసత్యాల ప్రచారం చేసే వారి నోటికి తాళాలు వేసే విధంగా ఆజ్ఞాపించాలని అందరం కలిసి ఇదే ప్రార్థనలు చేశామని మీ అందరికి కూడా సవినయంగా మనవి. హిందూ భక్తులు ఎవరైతే ఉన్నారో, హిందూ మతానికి మేమే రిప్రజెంటేషన్స్ అని చెప్పని కేకలు బొబ్బలు పెట్టేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదకి పోలీసుల రక్షణతో కాషాయ రంగు గేట్లకు పిలిపిస్తారు. నిన్న మధ్యాహ్నం నుంచి కొండ మీద అక్కడ ఉన్నటువంటి జేఈఓగా ఉన్నటువంటి వెంకన్న చౌదరి అన్యమతస్కులకు ప్రవేశం లేదు అని పెద్ద ఎత్తున హోర్డింగులు పెట్టినాడు. చంద్రబాబు నాయుడు తప్పుల మీద తప్పులు చేస్తూ మళ్ళీ మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల రావడానికి భయపడుతున్నాడు, డిక్లరేషన్ ఇవ్వబడుతుంది కాబట్టి ఎస్కేప్ అవుతున్నాడు అని చెప్పి మొత్తం మసిపూసి మారేడుకాయ చేసినంత పొలిటికల్ టర్న్ తీసుకుని ఈయన హిందుత్వాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేసే కార్యక్రమం చేస్తారు. ఒకసారి ఈయన మాట్లాడిన మాటల్లో ఎంత డొల్లదనం కనబడుతుందనేది ఒకసారి గమనించమని కోరుతాం. తిరుపతిలో అల్లర్లు సృష్టించాలని, మత కల్లోలం తీసుకురావాలని కులాల మధ్య చిచ్చుపెట్టాలని ప్రయత్నించారు. ఈసారి ఏకంగా మతాల మధ్య చిచ్చుపెట్టి గొడవలు పెడదామని చెప్పి ప్రయత్నించారు జగన్మోహన్ రెడ్డి. వెంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శనం కావాలంటే స్వామి అనుగ్రహం ఉండాలి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి స్వామివారి అనుగ్రహం లేదని చెప్పి మేము అనుకుంటున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మనం చేసుకునే దర్శనం కాదు, భగవంతుడు ఇచ్చే దర్శనం తిరుమలలో జరిగేది, గుర్తుపెట్టు. తిరుమల డిక్లరేషన్ కి దళితుడికి సంబంధం ఏందయ్యా? అసలు దళితులు అని అంటే ఒక మతం అనుకుంటున్నా లేకపోతే ఇంకే కులం అనుకుంటున్నా? నీకు ఆ తేడా కూడా తెలియకుండా 5 ఏళ్ళు రాష్ట్రాన్ని ఎట్లా పాలించావు నువ్వు? గవర్నమెంట్ లీడర్ పోయి హైకోర్టులో ఏం చెప్పిండు? మేము ఇప్పుడేం కూలగొట్టాం, మొత్తం FTL నిర్ధారణ అయినాకనే కూలగొట్టామని రేవంత్ రెడ్డి పిటిషన్ వేయించిండు తమ్ముని విషయంలో. మరి పేదోళ్లకు ఎందుకో చెప్పవు, పేదోళ్లకో న్యాయం పెద్దోళ్లకో న్యాయమా? పెళ్ళైన మిమ్మల్ని ఇల్లీగల్గా కట్టున్నారు, బఫర్లో కట్టున్నారు ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి గారు, మీ ఇల్లే చెరువులో ఉంది, ముందు అది తీసుకొని రండి, వచ్చి వీళ్ళకి సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీ కొడంగల్లోనే మీరు చెరువు కుంటలు కట్టి ఉన్నారు. హైడ్రా బాధితులు అని వీళ్ళని అంటే గనక హైడ్రా బాధితులు కాదు. మనం ఒకవేళ గనక ఇవన్నీ చేయకపోతే గనక సైలెంట్గా ఉన్న సిటీలో ఉన్న 1 కోటి మంది పైన వాళ్ళు రేపు మనం ఇదంతా వర్షం పడితే గనక మొత్తం మనం అంతా మునిగిపోయేది వీళ్ళు బాధితులు అవుతారు. మీరు పచ్చిగా ఫెయిల్ అయినందుకే కదా ఎవరికి తెలియదు మీ డ్రామా. స్పందించమని రేవంత్ రెడ్డిని నిలబెడతారు నెక్స్ట్ ప్రెస్ మీట్ లో. ఆ బట్టి విక్రమార్కని నిలబెట్టండి, ఈ మినిస్టర్లు నిలబెట్టండి.